హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ శనగపిండి దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. దీనికోసం ముందుగా మనకు సరిపడా క్వాంటిటీలో శనగపిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. ఇందులోకి ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. అలాగే 4-5 కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకున్నాను. ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, అలాగే ఒక తురుముకున్న క్యారెట్, అలాగే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకొని వాటర్ పోసుకొని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. కలుపుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. మన వెజిటేబుల్స్ వేసుకున్నాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా దోశలా వేసుకోవాలి. వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి మరీ పలుచగా వేయలేము. ఈ విధంగా దోశలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కాల్చుకున్న తర్వాత పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. మరి హై ఫ్లేమ్ కాకుండా లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశను కాల్చుకోవాలి. మనం వెజిటేబుల్స్ వేసుకున్నాం, కొంచెం తిక్కుగా వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే లోపల సరిగ్గా ఉడకదు. అందుకే లో ఫ్లేమ్లో ఉంచుకొని దోశను బాగా కాల్చుకోవాలి. అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడుకుతాయి. అలాగే మిగతా దోశలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, శనగపిండి దోశ రెడీ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంటాయి. బ్యాటర్స్ ఏమీ లేనప్పుడు, ఆకలి వేసినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. మంచి ప్రోటీన్తో పాటు వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.